అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్‌గా ఒక కేరళ ట్రిప్ వెళ్ళా అనమాట. అప్పుడు నేను గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం విజిట్ అయ్యాను. సో, అక్కడ టెంపుల్ డీటెయిల్స్ నాకేం తెలుసో మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్‌లో ఫోన్ అలో లేదు. మనం బయట నేను ఎక్కడి వరకైతే వీడియోస్ చూయించానో అక్కడి వరకే అలో ఉంటుంది. ఎవరైతే టెంపుల్‌ని ఫస్ట్ టైం విజిట్ అవుతారో వాళ్ళకి టెంపుల్ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి అవైలబుల్‌గా. కానీ ప్రీ బుక్ చేసుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ కోనేరు. ఇది సన్సెట్ వ్యూ అనమాట టెంపుల్. సో, మేము వెళ్ళిన టైంకి అయితే క్రౌడ్ చాలానే ఉంది. జనరల్ దర్శనంలో వెళ్తే 3-4 అవర్స్ టైం పడుతుంది. అండ్ మళ్ళీ దర్శనం 1 సెకండ్ కూడా చేసుకోనివ్వరు. ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, బెటర్ టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకోండి. 1000 రూపీస్ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో, అప్పుడు మనం టెంపుల్ ఇన్సైడ్ కూడా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కూర్చోవచ్చు. ఈవినింగ్ టైం వెళ్తే హారతి కూడా అటెండ్ అవ్వచ్చు. లోపల మన్ని దీపారాధన కూడా చేయనిస్తారనమాట. అంటే టెంపుల్ మొత్తంలో దీపాలు ఉంటాయి కదా! సో, అందులో మనం ఒకటి వెలిగించొచ్చు. అండ్ లోపల తులాభారం కూడా ఉంటది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ అయ్యా. అది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా నాకు రావట్లా. అంత బావుంటది టెంపుల్ అయితే. అది లైవ్‌గా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని అది ఫీల్ అవ్వాలి. అప్పుడే చాలా బావుంటది. అండ్ టెంపుల్ చుట్టుపక్కల అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఎవరైనా ట్రెడిషనల్ బట్టల్లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ముందు రోజే ఇక్కడ పర్చేస్ చేసి డైరెక్ట్‌గా ఆ కేరళ స్టైల్ క్లోత్స్ కూడా వేసుకొని టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ కూడా వేరే నియర్ బై ఉంటుంది. టెంపుల్ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేను. ఇది మన దక్షిణ ద్వారకా అని పిలుస్తారు. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిన టెంపుల్. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళడానికి. ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ ప్లేస్ అయినా, టెంపుల్ అయినా వీడియోలో చూసిన దానికి, లైవ్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.